దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి భూపాల్పల్లి జయశంకర్ జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని వెంకటరావుపల్లి గ్రామంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో సన్నబియ్యం రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీని పార్టీ అధికారంలోకి వస్తే సన్నబియ్యం పేదలకు అందిస్తామని ఏ మాట అయితే చెప్పామో ఉగాది రోజు హుజూర్ నగర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కిలోకు 55 రూపాయల విలువ చేసేటువంటి బియ్యం ధనవంతులు ఏదైతే తినే బియ్యాన్ని కూడా పేదవాడు తినాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే చిట్యాల మండల కేంద్రంలో ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ఈ రోజు కొత్త రేషన్ కార్డులు కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే ఆ ఉప ఎన్నికల్లో కొత్త రేషన్ కార్డు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వలేదు. ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇవ్విస్తూ కొత్త రేషన్ కార్డులలో కొడుకుకు కోడలు వచ్చిన మనమడు మనమరాలు వచ్చిన ఆ సభ్యులను చేర్చి మనిషికి 6 కిలోల చొప్పున ఈరోజు సన్న బియ్యము అందించాలనే ఉద్దేశంతో ఈరోజు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో 1800 కోట్లు బియ్యానికి ఖర్చు అయితే ఈ సన్న బియ్యం వల్ల 4000 రూపాయల కోట్ల ఖర్చు అవుతా ఉంది. ఈరోజు సన్న వడ్లు పండించే రైతుకు కూడా బోనస్ 500 రూపాయల బోనస్ కూడా అందిస్తూ రైతులకు 1 రూపాయి కూడా బకాయి లేకుండా బోనస్ కూడా అందించినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 5 రూపాయలకు 6 రూపాయలకు అమ్ముకొని అది మహారాష్ట్ర పోయి ఆ బియ్యం కూడా మళ్ళా సైక్లింగ్ అయి అదే బియ్యాన్ని మళ్ళా తిరిగి రేషన్ షాపులకు రావడం, ఆ బియ్యం తినకపోవడం, ఈరోజు మొత్తం కూడా దోపిడై ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మేజర్ ఇరిగేషన్ మంత్రి సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన చేసి ఈరోజు సన్న బియ్యం కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ బియ్యాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని ఎలాంటి అక్రమాలు జరగకుండా అవినీతికి తావు లేకుండా మరి ఈ బియ్యం పంపిణీ జరిగే విధంగా చూడాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ